హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుందాం. ఆ తర్వాత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, లేకుంటే పేలిపోతాయి పచ్చిమిర్చి. ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. టమాటాలు వేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. కొత్తిమీర ఒక కట్ట అయితే తీసుకున్నా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వాటర్లో కడిగి వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. టమాటా కొత్తిమీర మెత్తగా మగ్గే వరకు ఉంచుకుందాం. టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకుందాం. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుందాం. మిర్చిని ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత పోపు అయితే వేసుకుందాం. పోపు కోసము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పూసి హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత అన్నీ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా అయితే వేయించుకొని పచ్చడి అయితే పోపులోకి వేసుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. టిఫిన్లో కానీ చపాతీలో వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. పోపు అయితే వేగిపోయింది. పచ్చడి వేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన కొత్తిమీర టమాటా పచ్చడి. ఇంత సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి. ఇంతేనండి, కొత్తిమీర టమాటా పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.